శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. డిసెంబర్ నెలలో వృషభ రాశి వారు ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనగా, చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఎంత ఆనందదాయకంగా ఇదివరలో మీరు పనులు చేపట్టారో ఆ పనులు నిలిచిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈగోకి వెళ్ళడం, ఒకళ్ళేదో మనల్ని అన్నారు అనేటువంటి ఒక మాటను తీసుకుని మీ పనులను మీరు ఆపేస్తారు. చికాకు వాతావరణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఆర్థికంగా ఎక్కడి నుంచి అయితే మీరు డబ్బు తెచ్చారో ఆ డబ్బుని మీరు పెట్టవలసిన పెట్టుబడిలో పెట్టి అనవసరంగా దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసేసానే అనేటువంటి బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధనం అనేటువంటిది మీ చేతిలో 2 నిమిషాలు నిలబడటం కూడా చాలా కష్టదరితంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో 88% వరకు కూడా మీరు ధనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి బినామీగా మీరు రన్ చేసుకోవడం చాలా మంచిది. మీ చేతిలో ధనం ఉన్నా మీరు ఎవరికైనా ధనం ఇచ్చినా అవి రెండూ కూడా వేరే విధంగా ఉపయోగపడతాయి తప్ప అవసరార్థం వృషభరాశి వారి చేతిలో ధనము అనేటువంటిది ఉపయోగపడదు. డిసెంబర్ నెల మాత్రమే. అయితే ఈ డిసెంబర్ నెలలో వృషభరాశి వారు రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. జనాల్లో ఆదరణ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. పైగా వృషభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరగడం, నేనే అన్నీ చేయగలను, నాకు మొత్తం విషయం తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్కి లోనవుతూ ఉంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది. మీ ఉద్యోగ ప్రయత్నంలో ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతోంది. నీకు ఉద్యోగం నేను ఇస్తాను అని చెప్పి కొంతమంది మిమ్మల్ని బలోపేతం చేస్తుంటారు. వారిని నమ్మచ్చు. మీకు ఉద్యోగం అయితే కనుక ఈ డిసెంబర్ 3వ వారంలో శుభవార్త వినేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు పరోక్షంగా వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. అది కూడాను పాలకు సంబంధించి కానీ, ఫ్రూట్కి సంబంధించి కానీ, లేకపోతే ఫైబర్కి సంబంధించి కానీ ఈ 3 రంగాలు కూడా వృషభరాశి వారికి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కేవలం పరోక్షంగా మాత్రమే. రియల్ ఎస్టేట్లో కానీ, అదేవిధంగా భూ సంబంధితమైన వాటిలో కానీ మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక డిసెంబర్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో మీ యొక్క పెట్టుబడులు అద్భుతంగా మీకు కలిసి వస్తాయి.
రూపాయికి రూపాయిని మీరు చూడడం జరుగుతూ ఉంటుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ నెలలో రాదు. పైగా రాకపోగా ఆ యొక్క కాగితాల్లో కొన్ని అక్షర దోషాలు ఉండడం వల్ల మళ్ళా మీరు ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ మళ్ళా మొదటి నుంచి ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక ఇంతకుముందు మనం విడిచిపెట్టినటువంటి అక్రమ సంబంధాలు కానీ బాంధవ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో కొనసాగవు. ప్రశాంత వాతావరణమే ఉంటుంది. శత్రువులు కూడా మళ్ళా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఈ నెలలో ఎక్కడా కనిపించడం లేదు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి కొంచెం తగ్గుతాయి. అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది. ఇదే విధంగా మనం కొనసాగించుకుంటే కనుక మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కదా అనేటువంటి భావనలోకి మాత్రం రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడాను అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవడం అనేటువంటి ఎక్కువగా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నవారు ఈ నెలలో ప్రయత్నం చేయకుండా ఉండడమే చాలా మంచిదిగా చెప్పవచ్చు. పైగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలలో కనుక మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ధనాన్ని నష్టపోవడమే తప్ప కాగితాలు అనేటివి ఎదరికి వెళ్ళక కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడా డిసెంబర్ నెలంతా కూడాను మొదటి అంకంలో రైతులకి కలిసి వచ్చేటువంటి అంటే మొదటి 2 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి వచ్చేటువంటి 2 వారాలు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వృషభ రాశిలో వారు ఈ డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈ లంగ్స్కి సంబంధించి కానీ లేకపోతే నడుం దగ్గర కాస్త ఎముకలు అటు ఇటు సల్లేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో డిసెంబర్ నెల 2వ వారం అయినటువంటి 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 21వ తారీఖు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంటుంది. దీనివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు చవి చూడవలసిన అవసరం ఏర్పడుతోంది. ఇక విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉంటాయి. సేఫ్లోనే ఉంటుంది. ఇబ్బంది లేదు. ఇంతకు పూర్వం మీరు వదులుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీకు కనబడడం, ఇది నా కష్టాజీతం కాబట్టి మళ్ళా నాకు కనబడుతోంది అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక వృషభ రాశిలో వారు స్థలం మీద కానీ పొలాల మీద కానీ ఫ్లాట్ల మీద కానీ మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెల కొంచెం ఆచితూచి పెట్టుకోండి. పడమట దిశగా మీరు పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. అయితే వృషభ రాశి వారు ఈ నెలంతా కూడాను నమో నారాయణాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం ఉత్తమమైన విషయం. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి శుభవార్త వింటారు. ఖచ్చితంగా ఇన్నాళ్లకు భగవంతుడు అనుగ్రహించాడు, నాకు సంతానం కలిగేటువంటి యోగం కలిగింది అనేటువంటి ఒక మానసిక ఆనందం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. వివాహం కొరకు చూసేవారు ఈ నెలలో ప్రయత్నాలు చేయకుండా ఉండడమే చాలా మంచిది. వివాహ సంబంధాలన్నీ కూడా ఇబ్బందిదాయకమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా నమో నారాయణాయ నమః అంటూ నారాయణ మహామంత్రాన్ని పఠించుకోవడం వీలుంటే ప్రతి శనివారం కూడా డిసెంబర్ నెలలో ప్రతి శనివారము కూడా తులసిమాలను వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ మీ దగ్గరలో ఉన్న రామాలయంలో కానీ తులసిమాల సమర్పించడం అనేది అత్యంత శ్రేష్టకరంగా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక పరిణామములు కట్టుకుని మీ యొక్క పూర్తి జాతక విశ్లేషణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు ఈ నెలలో నమ్మించి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొత్త బంధాలు అనేటువంటివి డిసెంబర్ 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు వరకు కూడా కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయస్తుల్ని మీరు కొంచెం దూరంగా పెట్టడం చాలా మంచిది. పైగా నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క పర్సనల్స్ కానీ మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ మీరు వ్యాపారం దేని మీద అయితే ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో కానీ ఇవి ఈ నెలంతా కూడా గోప్యంగా ఉంచడం చాలా మంచిది. ఈ విధంగా వృషభ రాశి వారు డిసెంబర్ నెలంతా కూడా నారాయణ మహామంత్రాన్ని పఠించుకున్నట్టయితే కనుక సర్వము నారాయణ కటాక్షం కలుగుతుందని చెప్పదగ్గ సూచన. పరమేశ్వరార్పితమస్తు.